నేను సైతం టీం సభ్యులు ఫణిగోపాల్ కుమార్తె హవిల జన్మదినం సందర్భంగా కాకినాడ మెహర్ నగర్లోని మానవీయ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేను సైతం టీం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ, చేసే సహాయం చిన్నదే కావచ్చు, కానీ ఆ సహాయం పొందిన వారి మనసులో మాత్రం దేవుడు అయిపోతారని అన్నారు. 10 మందికి సహాయపడలేకపోవచ్చు, కనీసం ఒక్కరికైనా సహాయపడు అన్న మదర్ తెరీసా స్ఫూర్తితో సమాజానికి మేలు చేయాలని భావించి అనాథాశ్రమంలో భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీ వయసు ఎంత అమ్మా మామ? నీ వయసు ఎంత? ఇక్కడ హాస్పిటల్ చూపించాలా? ఎవరో కొడుకు పుణ్యం చచ్చిపోయింది, ఎవరో చూపించలేదు, పొలం చల్లేసింది. ఎవరు పడతారు? మేమందరం ఉన్నాం కదా మామ, మేమందరం ఉన్నాం కదా. పూరే పెడతారా ఉంటారా? పెద్ద డీటెయిల్స్ ఇక్కడే ఉన్నాను. పాప ఎక్కడ ఇచ్చాను, ఆవిడకాడే ఉంటున్నాను. కోళ్ళు పొమ్మని తెలియదు, నా భర్త చచ్చిపోగానే తెలియసారండి. కొడుకు చచ్చిపోయాడు. కొల్లేమంగా పాత వదిలే, బాధపడద్దు, మేమందరం ఉన్నాం కదా, మేమందరం చూస్తాం. ఈ చెయ్యకాలు అసలు బాగున్నా పోతున్నాను. మేడం గారు ఎవరికో చూస్తున్నారు మిమ్మల్ని. ఏదో కదా స్టాండర్డ్ లేదండి బాబయ్య. నమస్కారం. ఈరోజు నేను సైతం సభ్యులు ఫణిగోపాల్ గారి కుమార్తె జన్మదిన సందర్భంగా, అంటే ఆ పాప జన్మదినం 16 తారీఖున అయిపోయినప్పటికీ కూడా ఏదో రోజున వృద్ధులకి భోజనం పెట్టాలని మమ్మల్ని అడిగినప్పుడు, మేము ఇదే రోజున పెడతామని చెప్పినప్పుడు ఆయన కూడా చాలా సంతోషించారు. పాప పుట్టిన సందర్భంగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశాము. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. జగ్గంపేట మండలం గొర్రెపాలెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నరసింహం మాట్లాడుతూ, నవరత్న పథకాలు కొనసాగాలంటే జగన్ను మరలా ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. అనంతరం వైసీపీలోకి చేరిన పలువురికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ, వైసీపీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురాం, తోట రామ్జీ, అత్రూరి సాయిబాబా, వైసీపీ సీనియర్ నాయకులు అబ్బిరెడ్డి వీరబాబు, సర్పంచ్ చీపురుపల్లి లక్ష్మీ రాఘవ, అడ్డల సుబ్బారావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు అత్యంత ఆపరేషన్ శ్రీ రాఘవ్ గారు, లక్ష్మీ రాఘవ్ గారు, మరి రాఘవ్ కానీ వీరబాబు గారు కానీ, మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల్ని మరి మనందరికీ గుర్తు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఏం చేసామన్నది మరి ఆయన చెప్పడం జరిగింది. వీరబాబు చెప్పారు, ఎవరో ఏదో అన్నారు, దానికి ఆయన మనస్తాపం చెంది మా గ్రామంలో ఇన్ని పనులు చేశారు తోట నరసింహ గారు అని ధైర్యంగా చెప్పాడంటే మనం చేసాం కాబట్టి చెప్పాడు, చేయలేకపోతే చెప్పాడు. అబద్ధాలు అన్నారు, అబద్ధాలు ఆడాలంటే రావు, ఒక అబద్ధం అంటే మన అబద్ధాలు అన్నారు. మన ఆ రకంగా కాకుండా మన నిజమైన పనులు చేశాం కాబట్టి గ్రామానికి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ గ్రామానికి చేసినటువంటి కార్యక్రమాలు, మరి నేను చేసినటువంటి పనులు, నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మీ అందరికీ తెలుసు, మంత్రి అయ్యాను, ఎంపీ అయ్యాను. ఆ సందర్భంలో అనేక కార్యక్రమాలు గ్రామాల వారీగా చేసుకుని వచ్చాను. మీ గ్రామాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు
మరి ముఖ్యంగా కావాల్సినటువంటి సమస్యలు కూడా చెప్పారు. ఇళ్ల స్థలాల గురించి కానీ, ఇల్లు కట్టించే కార్యక్రమాల గురించి కానీ తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి ఇక్కడ మరి 7 ఎకరాల స్థలం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి పట్టాలు ఏ రకంగా ఇచ్చారు, ఎంతమంది ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ఎంతమంది కట్టుకుంటారు అన్న దాని మీద వివరంగా చెప్పారు. తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి దాని మీద త్వరలోనే నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అడిగారు తప్పనిసరిగా త్వరలోనే అక్కడ కూడా కమిటీలు కట్టించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఆ రకంగా మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే తప్పనిసరిగా మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది, పరిష్కరించే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు అలాగే ఉన్న పెట్టే కార్యక్రమాల్ని మనం చేసుకుని వెళ్దాం. అలాగే మరి జగ్గంపేట నియోజకవర్గ పరంగా తీసుకుంటే మరి నేను ఎమ్మెల్యేగా 2004లో నెగ్గాను మీ అందరి సహాయ సహకారం వల్ల. నెగ్గిన తర్వాత ఈ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అన్నది గుర్తించాం. అందులో ప్రధానంగా మన పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకునేటువంటి పిల్లలకి మరి మన జగ్గంపేటలో ఇంటర్మీడియట్ తోటి అయిపోతుంది. ఇంటర్మీడియట్ అంటే 10 తర్వాత 11, 12 ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనకి పై చదువులకు వెళ్ళాలంటే అంటే డిగ్రీకి వెళ్ళాలంటే భయపడి పిల్లల్ని 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మార్పించేసేవారు. అప్పట్లో నేను అది గుర్తించి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దృష్టి పెట్టి మన జగ్గంపేటకి మొట్టమొదటిగా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. ఆ రకంగా ఈరోజు డిగ్రీ కాలేజ్ 12.5 కోట్ల రూపాయలతోటి నిధులు తీసుకొచ్చి కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. జగ్గంపేట వివేకానంద విద్యా సంస్థల్లోనూ జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలోనూ 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జెడ్పీటీసీ మీరాగురం, మండల అభివృద్ధి అధికారి వసంత్ కుమార్లు జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ పిల్లలు రాజ్యాంగ విషయాలు తెలుసుకుని చక్కటి ప్రవర్తన అలవర్చుకుని ఉన్నతంగా ఎదగాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవంకు గణతంత్ర దినోత్సవంకు ఉన్న వ్యత్యాసం పిల్లలకు తెలియజేసి 2 జాతీయ పండుగలలో జెండా ఎగురవేసే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సిబ్బంది, విద్యార్థులు, మండల విద్యాశాఖ అధికారులు, మండల పరిషత్ సిబ్బంది, ఎంపీటీసీలు గొలపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజు, అంబేద్కర్ వాది నీలపల్లి అప్పారావు, రెడ్డి భాను ప్రతాప్, దత్తి శ్రీనివాస్, పడాలాచారావు, పత్తికుల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. हम बुलबुले हैं इसकी, यह गुलसिता हमारा सारे जहां से अच्छा. ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చిందాన్నేమో స్వాతంత్ర దినోత్సవంగా, రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నటువంటి ఈ రోజున జనవరి 26వ తారీఖు 1950వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి దీన్ని రిపబ్లిక్ డేగా మనం చెప్పుకుంటా ఉన్నాం. 2 పండుగల్లోనూ మనం జెండాలను ఎగరేస్తాం. అవునా? వేస్తామా? అయితే చిన్న తేడా ఉంది. ఏంటి? ఆగస్టు 15వ తారీఖున ఎగరేసేటటువంటి జెండాకి కిందకి కడతాం. జెండాని ముందు కింద కింద కట్టి ఆ జెండాని పైకి లాగి అప్పుడు ఎగరేస్తాం. అంటే అర్థం ఏంటి? మాకు స్వతంత్రం వచ్చింది, ఇప్పటి వరకు బ్రిటిషర్స్ యొక్క పరిపాలనలో మేము ఉన్నాం, ఈరోజు కిందనున్నటువంటి మేము గర్వంగా తలెత్తుకొని పైకి వెళ్ళి మేమందరం కూడా స్వతంత్రులం అయ్యాము అని మనం స్వతంత్ర దినోత్సవం రోజున జెండా పైకి లాక్కుని అక్కడ ఎగరేస్తాం. ఈరోజు రిపబ్లిక్ డే రోజున పైనే కట్టేసుకొని అక్కడి నుంచే మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. అంటే ఏంటి? మేము ఆల్రెడీ స్వతంత్రంలో, మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మీరెవరూ కూడా మమ్మల్ని పరిపాలన చేయాల్సిన అవసరం లేదు, మా రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని మేము పరిపాలించుకుంటాము అని ఈరోజు జెండా పైన, పోల్ పైనే మన జెండా ఆవిష్కరణ చేసుకునేటువంటి రోజు. భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలుసు కదా మీకు? ఏంటి రాజ్యాంగం అంటే? ఒక పుస్తకం అంతేనా? కాదు. భారత రాజ్యాంగం అంటే మన యొక్క జీవితం. పిల్లలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అధికారులు ఎలా పనిచేయాలి, ఎలా పనిచేయాలతో పాటు ఎలా పనిచేయకపోతే ఏం చేయాలి అనేటువంటిది చక్కగా రాసినటువంటి ఒక పుస్తకం. దీన్ని బేసిక్ డాక్యుమెంట్ అంటాం భారత రాజ్యాంగం. మనిషి ఎలా ఉండాలి అన్నది క్లియర్గా భారత రాజ్యాంగంలో చెప్పబడింది. ప్రభుత్వాలు ఎలా పరిపాలన చేయాలి, నాయకుల్ని ఎలా ఎన్నుకోవాలి, ప్రధానమంత్రిని ఎలా ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రిని ఎలా ఎన్నుకోవాలి,
శాసనసభకు ఎవరిని పంపించాలి, ఎలా పంపించాలి, దానికి ఎన్నికల విధానం ఏంటి, ఎవరైనా సరిగా సక్రమంగా ఉండకపోతే ఏ విధంగా చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించాలి, అలాగే చట్టాలు తయారు చేసుకున్న చట్టాలు సరిగా సక్రమంగా అమలు పరచకపోతే న్యాయస్థానాలు ఎలా వ్యవహరించాలి, ఇలా ప్రతి విషయాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక గొప్ప డాక్యుమెంటు ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్ని రాసినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇప్పుడు ఆ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారిని పెట్టాం. ఎవరైతే మనకి ఈ కాన్స్టిట్యూషన్ అందించినటువంటి మహనీయుడు ఉన్నాడో అంబేద్కర్ గారిని కూడా మనం పెట్టుకున్నాం. అర్థమైందా? అయితే ఈ జెండా ఆవిష్కరణ ఈరోజు ఎవరు చేస్తారో రాష్ట్రంలో ఎవరు ఎగరేస్తారు జెండా? అమ్మా, గవర్నర్ గారు ఎగరేస్తారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఎవరు ఎగరేస్తారంటే ముఖ్యమంత్రి ఎగరేస్తారు. అలాగే దేశంలో స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి గారు జెండా ఎగరేస్తే ఈరోజు భారత రాష్ట్రపతి మొట్టమొదటి పౌరుడు అన్నమాట భారతదేశానికి రాష్ట్రపతి గారు ఈరోజు ఎగరేస్తారు. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే పిల్లలుగా ఉన్న వాళ్ళు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీలో ఈ జెండా ఎగరవేసేటప్పుడు విదేశాల నుంచి ఒక ప్రధానమంత్రి గారిని మనం గెస్ట్గా పిలుచుకుంటాం. ఈరోజు ఫ్రాన్స్ ప్రధానమంత్రి గారు మనకు చీఫ్ గెస్ట్. ఆయన సమక్షంలో రాష్ట్రపతి గారు జెండా ఆవిష్కరించి మనకి 3 దళాలు ఉన్నాయి. ఏంటి? సైనిక దళాలు అంటాం, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, త్రివిదళాలు అని పిలుస్తాం. ఈ 3 దళాలు విన్యాసాలు చేస్తాయి. అంటే భారతదేశం మేము చాలా గట్టిగా ఉన్నాం, బలంగా ఉన్నాం, ఎవరినైనా ఎదుర్కోగలం, మమ్మల్ని ఏం తక్కువ అంచనా వేయొద్దు అని చూపించడంతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఈ రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఉన్నారు అనే ఆలోచనతో ప్రతి రాష్ట్రం నుంచి ఒక శకటం తయారు చేసి ఆ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అది ప్రదర్శన చేస్తాం. అంటే ఏంటి? మన యొక్క బలం ఏంటి, మేము ఎంత బలంగా ఉన్నాం, మేము ఎంత ఐక్యంగా ఉన్నామని ఎవరు చూపిస్తున్నాం? ఈ ప్రపంచానికి, ఇతర దేశాలకి చూపిస్తున్నాం అనమాట మన బలాన్ని. అంత గొప్ప రోజు ఈరోజు గణతంత్ర దినోత్సవం. ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు. మీరు రేపటి భావి భారత పౌరులు. మీరా మీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకా ఇప్పుడు మీలో చాలామంది మరి సరిగా ఉన్నారా? మీ బట్టలు బాగున్నాయా? నీట్గా ఉన్నాయా? నీట్గా లేవు. కానీ హీరోల బట్టలు ఎలా ఉంటాయి? చక్కగా మేకప్ వేసుకొని శుభ్రంగా తయారయ్యి ఎక్కడ కూడా నలగకుండా ఉంటారు. నీ జీవితానికి నువ్వే హీరో. ఎవరు హీరో? నువ్వే హీరో. చక్కగా నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చక్కగా తయారవ్వాలి, మన హీరోలో కనిపించాలి మనం. అలా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనిషి పరిశుభ్రంగా ఉండి మన కష్టాలు, మన ఎన్ని ఇబ్బందులు అన్నీ పోతాయన్నమాట. మనం శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా తయారై చక్కగా బట్టలు ఉతుక్కొని ఆ బట్టలు వేసుకుంటే ప్రభుత్వం చక్కగా మంచి యూనిఫామ్ ఇస్తుంది. ఇందులో కొంతమంది కొత్త బట్టలు అని కూడా బాగున్నాయి, చక్కగా ఉన్నారు. కొంతమంది బట్టలు ఈ విధంగా ఉన్నాయి. శుభ్రంగా నీట్గా ఉతుక్కోండి, చక్కగా వేసుకోండి. రోజు ఎలా తయారవ్వాలి? ఒక హీరోలో తయారవ్వాలి. తయారై శుభ్రంగా కనుక మనం ఏదైతే చదువు చెప్తున్నారో చదువు చక్కగా నేర్చుకొని మీ జీవితాల్లో ఉన్నతమైన స్థితికి వెళ్తే ఇటువంటి వాళ్ళ నుంచే ఈరోజు అబ్దుల్ కలాం గారు సాధారణమైనటువంటి వ్యక్తి ఒక భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. అదేవిధంగా అంబేద్కర్ గారు మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఫోటో పెట్టి ఇన్ని సంవత్సరాలైనా సరే ఆయన గౌరవించుకుని విజయవాడలో పెద్ద స్టాట్యూ పెట్టాం. 206 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాం. ఎందుకు పెట్టాం? భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి మహనీయుడు కూడా ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు? అదే మురుకువాడల నుంచి, ఎక్కడ చదువుకోవడానికి అవకాశం లేనటువంటి స్థాయి నుంచి కష్టపడి చదువుకొని ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి. ఏం మార్చింది ఆయన జీవితాన్ని? చదువు మార్చింది. చక్కగా చదువుకున్నాడు కాబట్టి అందరికీ మార్గదర్శకుడిగా నిలిచాడు. చదువు తనకు ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టింది, చదువు తనకు ఉన్నటువంటి అంటరానితనాన్ని పోగొట్టింది. ఆయన అంటరానితనం పోగొట్టడంతో పాటుగా ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండకుండా మరి చక్కటి జీవన విధానాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చాడు. అందుకని మీరు చక్కగా చదవండి, బాగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేయండి. మీకు గనక ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ కులం ఎవడో అడగడు, మీ మతం ఎవడో అడగడు. ఎప్పుడైతే నువ్వు ఉద్యోగస్తుడయ్యి నీకు పవర్ వచ్చిందో, చేతిలో అధికారం ఉందో, నీ కులంతో ఎవరికి పని లేదు, నువ్వు కూడా గౌరవించబడతావు. అంటే ఈ దేశంలో తారతమ్యాలు పోవాలి అని అంటే ఒక్క చదువు ఒక్కటే దాన్ని రూపుమాపగలిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి, ఎవరి వల్ల వచ్చినాయి, ఏం జరుగుతుంది, మనకున్న అవకాశాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకొని చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జిల్లా స్థాయి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా సాధించిన ప్రగతిని వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. అలరించిన వివిధ శాఖల శకటాల ప్రదర్శన. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో 35వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా వాగ్దానం. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి గుడ్ సమరిటన్ కోసం అవగాహన కల్పించిన అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.